చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రాసిన కథను మరో హీరో చేయడం కామన్. అలాగే ఫ్లాప్ అవుతుంది అనుకున్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, ఒక హీరోయిన్ పాత్రలో మరో హీరోయిన్ ను తీసుకోవడం, ఇలా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు ఓ కాంబోతో రావాల్సిన మూవీ మిస్ అయింది. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంతకీ ఆ కాంబో ఎవరో, ఏ మూవీ మిస్ అయ్యి హిట్ అయింది? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీతో వరల్డ్ వైడ్ గా రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ఆ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఓ అందాల తార నటి దివంగత సౌందర్య మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా మిస్ అయిందట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక మంచి హైట్, అందంగా ఉండటం, అంతేకాకుండా నటన పరంగా కూడా చాలా అద్భుతంగా నటించడం, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు కావడంతో ఈ హీరోతో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ఆసక్తి చూపేవారంట. ఇక ఈ క్రమంలోనే ఎస్వి కృష్ణారెడ్డి మహేష్ బాబు కోసం ఓ అందమైన కథను రెడీ చేశాడంట. అంతేకాకుండా సౌందర్య మహేష్ బాబు కాంబోలో ఈ సినిమా రావాల్సి ఉండేనంట. కానీ చివరికి ఆ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నారని సమాచారం. ఇక ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీలా మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే దర్శకుడు ముందుగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడంట. అంతేకాకుండా హీరోయిన్ గా సౌందర్య చేయాలి అని ఈ కథను ప్రిపేర్ చేసుకుని దివంగత కృష్ణకి వినిపించారట. అయితే కథ విన్న కృష్ణ ఈ మూవీ మహేష్ చేయడని అన్నారట. వయసు చిన్నది, అంతేకాకుండా అంత పెద్ద కథను హ్యాండిల్ చేయడం కష్టతరం అవుతుందని అన్నాడని తెలుస్తోంది. అనవసరంగా రిస్క్ తీసుకోవడం వద్దని చెప్పాడట. అంతేకాకుండా అప్పటికే మహేష్ బాబు వయసు 19 సంవత్సరాలు, సౌందర్య వయసు 22 సంవత్సరాలు. వీరిద్దరికీ ఏజ్ గ్యాప్ ఉండటం, కథ పెద్దగా ఉండటంతో వీరితో కాకుండా వేరే వారితో ఈ సినిమా తీయమని సలహా ఇచ్చాడట. అలా కృష్ణ ఇచ్చిన సలహాతో దర్శకుడు యమలీలా సినిమాను అలీ, ఇంద్రజలతో తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించారు. ఈ మూవీతో అలీకి మంచి గుర్తింపు రావడమే కాకుండా చాలా సినిమాల్లో నటించాడు. అలా మహేష్ బాబు సౌందర్య కాంబోలో యమలీలా మూవీ మిస్ అయింది. ఒకవేళ యమలీలా మూవీ మహేష్ సౌందర్య తీసి ఉంటే ఎలా ఉండేదో అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు.